అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. పుణ్యాత్ములైన వారు భగవంతుని భక్తితో సేవిస్తారు, కొలుస్తారు, ప్రార్థిస్తారు, కీర్తిస్తారు. వారిలో ఎన్ని రకాలు అనే విషయం ఇక్కడ చెప్పాడు పరమాత్మ. పరమాత్మను ప్రార్థించేవారు 4 రకాలుగా విభజించబడ్డారు. మొదటివాడు ఆర్తుడు. ఎవరికైనా ఏదైనా ఆపద సంభవిస్తే, రోగం వస్తే, ఉన్న డబ్బు పోతే, ఎవరి నుండైనా ఆపద వస్తుందని తెలిస్తే అప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు మొక్కులు మొక్కుతారు, పూజలు వ్రతాలు చేస్తామంటారు, ముడుపులు కడతారు. ఈ ఆపద తీరితే నీ వద్దకు వచ్చి మొక్కు తీర్చుకుంటాము అని మొక్కుకుంటారు. ఇటువంటి వారికి భగవంతుడు ఆపదలలోనే గుర్తు వస్తాడు. ఇక రెండవది ధనార్థి. అంటే తనకు ధనం రావాలని, సంపదలు రావాలని, తాను కోటీశ్వరుడు కావాలని, తాను ఎల్లప్పుడూ సుఖంగా ఆనందంగా ఉండాలని దేవుని నిరంతరం ప్రార్థిస్తుంటాడు. తనకు వచ్చిన లాభాల్లో దేవుడికి వాటా కూడా ఇస్తానని బేరం పెడతాడు. ఇటువంటి వారు కేవలం ప్రాపంచిక విషయములు, వస్తువులు వీటి గురించి మాత్రమే ఆలోచిస్తూ వాటి కొరకు దేవుణ్ణి పూజిస్తారు. పైన చెప్పిన ఈ 2 రకాల భక్తులు సకామ భక్తులు, కోరికల కోసం పరమాత్మను భజించేవారు. మూడవ వాడు జిజ్ఞాసువు. ఇతడు భగవంతుని గురించి, ఆయన తత్వం గురించి తెలుసుకోవడానికి నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను వేరు, ఈ దేహం వేరు అనే భావనతో ఆత్మతత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రాపంచిక సుఖాల కోసం దేవుణ్ణి భజించడు. ఎల్లప్పుడూ తాను ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, పరమాత్మని ఎలా చేరుకోవాలి, ఇటువంటి ఆలోచనలతోనే ఉంటాడు. ఈ భావన పూర్వజన్మ వాసనల వల్లనే కలుగుతుంది. 4వ వాడు జ్ఞాని. ఇతని భక్తి ఉత్తమమైన భక్తి. ఇతడు వేదములు, శాస్త్రములు, పురాణములు బాగా చదువుతాడు, ఉపన్యాసాలు వింటాడు, గురువు దగ్గర చేరి జ్ఞానం సంపాదిస్తాడు. భగవంతుని తత్వం బాగా తెలిసినవాడు. ఆత్మ, శరీరము వీటి గురించి ఎల్లప్పుడూ చింతించేవాడు. ఆత్మయే నిత్యము, సత్యము అని నమ్మేవాడు. ఈ 4 విధములైన భక్తులు ఏదో విధంగా భగవంతుని స్మరిస్తారు, పూజిస్తారు, ధ్యానిస్తారు. కొంచెం ఆలోచించి చూస్తే ఈ 4 రకములైన భక్తులు ప్రతి వాడిలోనూ ఉన్నారు. మొదట తనకు ఉన్న కష్టములను, దుఃఖములను పోవాలని ప్రార్థిస్తారు. కష్టాలు పోగానే సుఖాల మీదకి మనసు మల్లుతుంది. స్వామి నాకు సుఖాలు, ధనం, సంసారం ప్రసాదించు అని ప్రార్థిస్తారు. అవి లభిస్తాయి. కొంతకాలానికి ఆ సుఖం ముఖం మొత్తుతుంది. ఈ ప్రాపంచిక సుఖాలు శాశ్వతములు కావు అని భావించి శాశ్వత సుఖం పొందడానికి ప్రయత్నం చేస్తాడు. చివరకు అందరిలో పరమాత్మను, పరమాత్మలో అందరినీ చూసే స్థితికి చేరుకుంటాడు. మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని, పరమశాంతిని పొందుతాడు. ఈ 4 రకములైన భక్తి అందరిలో ఉండటం అసాధ్యం, కానీ ఉండే అవకాశం ఉంది.